మన వోల్ట్ మంక్ ఆఫీస్లో 2 కిలోవాట్ మెట్రియన్ బ్లేజ్ టెస్టింగ్ మోడ్లో పెడుతున్నాము. ఇది ఎంత కెపాసిటీతో రన్ చేస్తే స్టేబుల్గా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇప్పుడు మనం దీన్ని కనెక్ట్ చేసాము. ఈ కంట్రోల్ బోర్డుకి కనెక్ట్ చేసాము. మొత్తం టెస్టింగ్ బోర్డు ఈ 2 కిలోవాట్ ఇన్వర్టర్ మీద రన్ చేస్తాము. నేను ఇప్పుడు ట్యూబ్లెట్స్ అన్నీ వేస్తున్నాను. టోటల్గా 10 ట్యూబ్లెట్స్ 200 వాట్స్. చూస్తున్నారు కదా, 200 వాట్స్ ఎగ్జాక్ట్గా వచ్చింది మన వోల్ట్ మీటర్లో. నేను ఒక్కడనే ఉండడం వల్ల మీకు ఇది చూపించలేకపోతున్నాను. ట్యూబ్లెట్స్తో పాటు లైట్స్ కూడా వేస్తున్నా. 1 2 3 4 5 6 7 8 9 వాట్స్ 9 బల్బ్స్ వేసాం. ఇప్పుడు 60 వాట్స్ బల్బ్స్ మన పాతకాలంలో ఇళ్లలో వాడే 60 వాట్స్ బల్బ్స్ వేస్తున్నాము. 1 2 3 4 5 6 7 8 9. కంప్లీట్గా టెస్టింగ్ బోర్డు మొత్తం 2 కిలోవాట్ ఇన్వర్టర్ మీద రన్ చేస్తున్నాము. టోటల్ లోడ్ ఎంత వచ్చిందో చూద్దాం. ఈ ఇన్వర్టర్ మీద రన్ అవుతుంది. టోటల్ 853 వాట్స్ కన్జ్యూమ్ చేస్తుంది ఎట్ ఏ టైము. సో ఎగ్జాక్ట్గా వోల్టీమీటర్లో అయితే అప్ డౌన్ అవుతుంది 840. చూసారు కదా. సో ఈ డివైస్ తాలూకు స్ట్రెంగ్త్ ఇది. ఇంకా వీటితో పాటు మనం ఒక 3 ఫ్యాన్స్ ఆర్ 4 ఫ్యాన్స్ని 3 ఫ్యాన్స్ వేయగలం సఫిషియెంట్గా. సో మన హౌస్కి మోర్ దెన్ ఎనఫ్ ఇది. ఇప్పుడు మీరు చూస్తుండగా నేను దీన్ని రిమూవ్ చేస్తాను. ఈ ప్లగ్ని కంప్లీట్గా షట్ డౌన్ అయిపోతుంది. చూడండి, మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. ఇప్పుడు చూసుకుంటే లోడ్ మొత్తం 1%కి వచ్చింది. సో 1 అనేది లోపల ఎల్ఈడి ఆన్లో ఉంది. సో అది ఓకే. థ్యాంక్ యూ.